హాయ్ ఫ్రెండ్స్, ఏవియేషన్ రంగాన్ని ఒక కుదుపేసిన ఒక సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. విమాన సిబ్బంది ధైర్య సాహసాలు, తెలివితేటలు 248 మంది ప్రయాణికుల ప్రాణాలు ఎలా కాపాడాయో తెలుసుకుందాం. 1982 జూన్ 24 హీత్రూ ఎయిర్పోర్ట్, లండన్. బోయింగ్ 747-236B విమానం బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 9 ముంబై రావడానికి పయనమైంది. ఈ విమానంలో 248 మంది ప్రయాణికులతో పాటు 15 మంది క్రూ కూడా ఉన్నారు. ఈ విమానాన్ని 32 సంవత్సరాల ఒక సీనియర్ ఆఫీసర్ నడుపుతూ ఉండగా 40 సంవత్సరాల సీనియర్ ఇంజనీర్ ఆఫీసర్ కూడా అతనికి తోడుగా ఉన్నాడు. సమయం 8:40 కావస్తోంది. హీత్రూ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన విమానం భారత్లోకి రావడానికి సముద్ర తీరం గుండా ప్రయాణిస్తోంది. 8:40 సమయంలో జకార్తాలోని ఆకాశ మార్గంలో చిన్న మెరుపులతో ఈ విమానం కనిపించింది. కెప్టెన్ డిన్నర్ ముగించి వాష్రూమ్లోకి వెళ్ళాడు. అదే సమయంలో కార్నర్ నుండి కెప్టెన్కి పొగ రావటం కనిపించింది. వెంటనే అతను కాక్పిట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి అతను చూసిన దృశ్యం భయం గొలిపేది. విమానం విండ్ స్క్రీన్లో ఒక కాంతి కనిపించింది. వెంటనే అతను వెదర్ రాడార్ చూశాడు. అక్కడంతా నార్మల్గానే కనిపించింది, కానీ విమానం చుట్టూ మాత్రం మెరుపు తీగలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దృశ్యం పైలట్ ఎప్పుడూ చూడలేదు. విమానం ఇంజన్లో నుండి కూడా కాంతి కనిపించింది. క్యాబిన్లో కాక్పిట్లోకి నెమ్మదిగా పొగ రావటం మొదలైంది. విమానం ఎందుకలా మెరుస్తోందో ఎవరికీ అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతోందో పైలట్కి తెలియదు. చూసేందుకు ఇది చాలా అందంగా కనిపిస్తోంది. 4 నిమిషాల్లో పొగ మరింత పెరిగింది. అప్పుడే 4వ ఇంజన్లో మంటలు అంటుకున్నాయని ఇంజనీర్ గట్టిగా కేకలు వేశాడు. కాసేపట్లోనే మిగిలిన 3 ఇంజన్లలో కూడా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో విమానం ఆల్టిట్యూడ్ 37,000. అన్ని ఇంజన్లకి మంటలు చెలరేగడంతో విమానం లోపలి భాగంలోకి ఆక్సిజన్ అందడం కూడా ఆగిపోయింది. విమానంలో ఏపీయూ కూడా ఆగిపోయింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించేందుకు ఉపకరించే సాధనమిది. దీని తర్వాత విమానం సరైన ఇండికేషన్స్ ఇవ్వడం కూడా మానేసింది. ఎంత ఎత్తులో ఉంది, ఎటువైపు ప్రయాణిస్తుందో కూడా తెలియట్లేదు. ప్రయాణికులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. తమ ఆత్మీయులకు మెసేజెస్ రాయటం కూడా మొదలుపెట్టారు. ఈ రకమైన విమానాలు 15 అడుగులు ముందుకెళ్ళినప్పుడు 1 అడుగు కిందకు కూడా వెళ్ళిపోతుంది. ఈ లెక్కతోనే కిందకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో పైలట్ లెక్క వేశాడు. జకార్తా ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్లగలనా లేదా అని ఆలోచించాడు. కానీ అతనికి నిరాశ ఆవహించింది. ఎందుకంటే దారిలో ఒక భారీ పర్వతం ఉంది. ఒక్క ఇంజన్ అయినా పనిచేయకుండా ఆ కొండపై నుండి వెళ్లటం కష్టం. లేదంటే తప్పకుండా విమానం కొండను ఢీకొనక తప్పదు. కెప్టెన్ ఇంజనీర్లతో ఆలోచించి చెప్పిన మాట ఏంటంటే, కాసేపట్లో ఆ కొండకి చేరబోతున్నాం. ఇప్పటికే ఇంజన్ ఆన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాం, కానీ ఆన్ అవ్వలేదు. ఈ సమయంలో ఆల్టిట్యూడ్ 20,000 అడుగులుంది. 12,000 అడుగులు వెళ్లే వరకు ఇంజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉందామని చెప్పాడు. ఇంజన్ స్టార్ట్ అయితే సరి, లేదంటే విమానాన్ని సముద్రంలో ల్యాండ్ చేద్దామని చెప్పాడు. విమాన నిర్మాణాలు అలాగే ఉంటాయి. నీళ్లలో ల్యాండ్ చేశాక కూడా కొన్ని గంటల పాటు అలాగే తేలుతూ ఉంటాయి. అప్పుడే కెప్టెన్ ప్రయాణికులకు ఒక హెచ్చరిక చేశాడు. విమానంలోని ఇంజన్లు పనిచేయటం లేదు, ఏం జరుగుతోందో చెప్పలేకపోతున్నా, అయినా ప్రయత్నిస్తున్నామని వారికి ధైర్యం చెప్పాడు. ప్రయాణికులు భయంతోనే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకున్నారు. కిందకి వస్తున్నప్పుడు మంటలు కూడా తగ్గాయి. ఇప్పుడు విమానం 13,000 అడుగుల ఆల్టిట్యూడ్కి వచ్చేసింది. అయినా సరే విమానంలోని ఒక్క ఇంజన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇక విమానాన్ని సముద్రంలో ల్యాండ్ చేయటం మినహా మరో మార్గం కనిపించలేదు కెప్టెన్కి. లేదంటే కొండని ఢీకొట్టే ప్రమాదం ఉంది. నీళ్లలో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంజన్ నెంబర్ 4 రీస్టార్ట్ అయింది. కొద్ది సెకండ్ల తేడాతోనే మిగతా 3 ఇంజన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. 13,000 అడుగుల ఆల్టిట్యూడ్ వద్ద ఆ మంటలు కూడా ఆరిపోయాయి. ఇప్పుడు విమానాన్ని నీళ్లలో ల్యాండ్ చేయాల్సిన అవసరం లేదు. విమానం కొండ పైభాగం నుంచి జకార్తా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయాణమైంది. విమానం మొత్తం తిరిగి స్వాధీనంలోకి వచ్చింది. కానీ బయట ఏమీ కనిపించట్లేదు. మరోసారి ఇంజన్ నెంబర్ 2 పనిచేయటం మానేసింది. అయినా ఇబ్బంది లేకుండా విమానం నెమ్మదిగా కిందకి రావటం మొదలైంది. రన్వే లైట్ చాలా మసగ్గా కనిపించింది. విమానం లైట్లు పనిచేయకపోవడం కారణంగా అంతా చీకటిగా ఉంది. విమానాన్ని ల్యాండింగ్ చేయటం చాలా కష్టంగా మారింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయటం మినహా మరో దారి లేదు. అందుకే పైలట్స్ నెమ్మదిగా విమానాన్ని కిందకి తీసుకొచ్చారు. ఎట్టకేలకు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కానీ విమాన సిబ్బందికి కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ల్యాండ్ అయ్యారు. ప్రమాదం అయితే తప్పింది, కానీ అనేక ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆ లైట్లు ఎందుకు వెలిగాయి? లోపలికి పొగ ఎలా వచ్చింది?
విమానంలో అన్ని ఇంజన్లు, ఎమర్జెన్సీలో పనిచేయాల్సిన ఇంజన్లతో సహా ఒక్కసారి ఎందుకు పాడయ్యాయి? వీటి వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం. ఇన్వెస్టిగేషన్ టీం చాలా సునిశ్చితంగా ఈ ప్రమాదానికి కారణాలు వెలికితీసే పనిలో పడింది. విమానానికి బయట వైపు రాయితో రాపిడి జరిగితే వచ్చే ఈ మెరుపులు ఎలా వచ్చాయి? అంత ఎత్తులో ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుకే మైక్రోస్కోపీ స్థాయిలో ఈ విషయం మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక మెరుపు తీగ కారణంగా జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి మెరుపు తీగలు సహజంగా జ్వాలాముఖి బద్దలైనప్పుడు వస్తూ ఉంటాయి. ఆ విషయం తెలిసాక ఈ ప్రమాదానికి కారణమైన అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జకార్తాలో ఒక జ్వాల విస్ఫోటనం జరిగింది. దీని లోపల నుండి వెలువడే మంటలో అనేక పార్టికల్స్ ఉంటాయి. స్క్లిగేట్, ఏస్, స్టోన్స్ ఉంటాయి. ఈ తెల్లటి మేఘాల్లో ఉండే చిన్న సైజు మేఘాలు చాలా తేలిగ్గా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. చెప్పాలంటే ఒక మైక్రోమీటర్ పరిమాణంలో ఉంటుంది. ఇవి దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఈ తేలికైన గ్యాస్ మేఘాలే 37,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం దగ్గరికి కూడా చేరుకున్నాయి. అంత ఎత్తులో వెళ్తున్న ఈ విమానాన్ని ఈ చిన్న సైజు గ్యాస్ మేఘాలు ఢీకొట్టాయి. అప్పుడే ఒక శక్తివంతమైన మెరుపులాగా కనిపించింది విమానం. చూసే వాళ్ళకి ఎవరో ఈ విమానాన్ని మెరుపులో ముంచినట్టే కనిపించింది. విమాన వెదర్ రాడార్ కూడా నీటి బిందువుల్ని మాత్రమే గుర్తించి చెప్పగలదు. వాతావరణంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయో చెప్తుంది. వాతావరణం పొడిగా ఉంది, అందుకే వెదర్ రాడార్ వాతావరణంలో ఎలాంటి ప్రత్యేక మార్పులు లేవనే చూపించింది. వాల్కనిక్ కణాల్ని ఇది డిటెక్ట్ చేయలేకపోయింది. జ్వాలాముఖి నుంచి విడుదలైన ఈ కణాల ఉష్ణోగ్రత 1100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. విమాన ఇంజన్లు 1400 డిగ్రీ వరకు వేడిగా మారుతూ ఉంటాయి. వందలాది ఈ కణాలు ఇంజన్ని తాకగానే అవి కరిగిపోవటం మొదలైంది. ఈ కణాలు మెల్లగా ఇంజన్లలోనూ నిండిపోవటం మొదలైంది. ఆ తర్వాత వాటిలో ఇరుక్కుపోయాయి. అందుకే ఒక్కసారి ఇంజన్లు పనిచేయటం ఆగిపోయింది. ఈ రేణువులు విమాన ఇంజన్ల మీదే కాదు, మొత్తం విమానం మీదే దాడి చేశాయి. అందుకే విమానంలోని కాక్పిట్లో పైలట్లకు రాంగ్ ఇండికేషన్ అందింది. నెమ్మదిగా కిందికి వస్తున్నప్పుడు ఈ రేణువుల ధాటి తగ్గింది. చాలాసేపు ఇంజన్ పనిచేయకపోవడంతో ఈ పార్టికల్స్ చల్లబడి చిన్న చిన్న గాజు ముక్కలుగా మారిపోయాయి. తిరిగి ఇంజన్ రీస్టార్ట్ అయినప్పుడు ఈ ముక్కలన్నీ పగిలిపోయి బయటకొచ్చేశాయి. విమానం కూడా 15,000 అడుగుల కన్నా కిందకొచ్చేసింది. ఈ ఎత్తులో పార్టికల్స్ సమస్యని విమానం తప్పించుకుంది. ఈ వాల్కనిక్ పార్టికల్స్ విండ్ స్క్రీన్ని కూడా డ్యామేజ్ చేశాయి. అందుకే పైలట్స్కి ఏమీ కనిపించలేదు. ఇలాంటి ప్రమాదం జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే పైలట్స్కి కూడా ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాలేదు. పైలట్ల చాకచక్యం, సమయస్ఫూర్తే 248 మంది ప్రయాణికుల్ని, 15 మంది విమాన సిబ్బందిని కాపాడింది. అందుకే క్రూ మెంబర్స్కి అభినందనలతో పాటు అనేక అవార్డులు కూడా దక్కాయి. ఆ తర్వాత ఈ విమాన ఇంజన్లలో ఇరుక్కున్న చెత్తనంతా తొలగించి లండన్లోని సర్వీస్ స్టేషన్కు పంపించారు. ఈ ఘటన జరిగిన 19 రోజుల తర్వాత సింగపూర్ ఎయిర్లైన్ బోయింగ్ 7479 అదే దారిలో ప్రయాణిస్తోంది. ఈ విమానంలో కూడా 3 ఇంజన్లు పనిచేయడం ఆగిపోయింది. వెంటనే ఆ విమానాన్ని కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆ ప్రాంతంలో నో ఫ్లయింగ్ జోన్ అని ప్రకటించారు. లావా వెలువడిన ప్రాంతం పూర్తిగా చల్లారేదాకా ఆ ప్రాంతంలో ఆ నిషేధం అలాగే కొనసాగింది. ఏవియేషన్ రంగానికి ఈ సంఘటన అనేక కొత్త పాఠాలు నేర్పింది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.